నాగనాథ్ గారు, వృషభ రాశి వారికి షష్టగ్రహ కూటమి వల్ల విపరీతమైన ధనాదాయం, వారు పట్టిందల్లా బంగారం అవుతుందని, అలాగే వారు ఏది అనుకున్నా, ఏ సంకల్పం చేసినా అది పూర్తిగా నెరవేరుతుందని కొంతమంది అంటున్నారు. అయితే మరి కొంతమంది దీనికి విరుద్ధంగా చెప్తున్నారు. అసలు ఏది నిజం, మీరేమంటారు? వృషభ రాశి వాళ్ళకి ఇది లాభస్థానంలో షష్టగ్రహ కూటమి జరుగుతుంది. సో చాలా మంది ఇప్పుడు మీరు అన్నారు అన్ని రకాల ప్రయోజనాలు జరుగుతాయి, పట్టిందల్లా బంగారం, 4 ఏళ్ళు తిరుగుండదని కూడా చాలా మంది జ్యోతిష్య పండితులు చెప్పారు. అయితే ఇందులో మనం బ్రైటర్ సైడ్ ఆలోచిస్తే ఏంటంటే, వృషభ రాశి వాళ్ళకి ఒక వైవిధ్యమైనటువంటి సామర్థ్యం ఉంటుంది. సూక్ష్మ దృష్టి, దేంట్లోనైనా కానీ సూక్ష్మంగా ఆలోచించి తొందరపడకుండా అక్కడ ఉన్నటువంటి సందర్భ సహితమైనటువంటి విషయాల్ని, వైఫల్యాల్ని, ప్రయోజనాల్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాటిని తనకు అనుగుణంగా ఎలా మార్చుకొని తన లాభానికి ఎలా తిప్పుకోవాలన్న విషయంలో వీళ్లకు ఉన్నటువంటి సామర్థ్యము, వీళ్లకు ఉన్నటువంటి ముందు చూపు మిగతా రాశుల వాళ్ళకు ఉండదు. ఇదే వాళ్ళకు బేసికల్ గా ఒక రకంగా చెప్పాలంటే మినిమం సక్సెస్ లైఫ్ లో రావడం కారణం. అదే షష్టగ్రహ కూటమి వల్ల మనము ఏ కోణంలో మనం తీసుకోవాలంటే, శనిగ్రహము వీళ్ళకి లాభస్థానంలోకి వస్తాడు. మిగతా 5 గ్రహాలని మనం చూసుకుంటే శనిగ్రహం ప్రధానంగా ఎప్పుడు కూడా శనిగ్రహం గురించి ఏం చెప్తారు, ఈ వృషభ రాశి వాళ్ళకి ఏమవుతుంది, శనిగ్రహము దశమ భావం కూడా అవుతుంది, దశమ భావం అవుతుంది, భాగ్యస్థానం కూడా అవుతుంది. సో కాబట్టి వీళ్ళకి తీసుకోవాల్సింది, వీళ్ళు చేసేటువంటి పనిలో మనం ఇంపార్టెంట్గా తీసుకోవాల్సింది ఏంటంటే, శనిగ్రహం కూడా ఎవరైనా కష్టపడే వాళ్ళకి, నాణ్యతతో కూడినటువంటి కష్టాన్ని తీసుకునే వాళ్ళకి, రెండోది ఎదుటి వ్యక్తులకు కూడా ఎప్పుడు కూడా తన వంతు సహకారాన్ని ఎప్పుడు కూడా తన తెలివితేటల్లో యాడ్ చేసుకునే వాళ్ళకి, ఇట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఫలితాలను ఇస్తాడు. తొందరపాటుతనం, స్వార్థము, నిర్ణయాలు లేకపోవడం, ఏకపక్ష నిర్ణయాలు, అహంకారం, ఇటువంటి వాళ్ళకి ఫలితాలు ఇవ్వడు అని జ్యోతిషశాస్త్రంలో ఉంటుంది. ఈ వృషభ రాశి వాళ్ళకి డిఫాల్ట్ లక్షణం ఏంటి, ఈ సూక్ష్మ దృష్టి, ప్రణాళిక, ఆ ప్రణాళికతో పాటు ముందుకు వెళ్ళే తత్వము, అందులో వైఫల్యాలు ఏమైనా వస్తే కూడా ఇమ్మీడియట్ గా దాన్ని మాడిఫై చేసుకుంటారు, ఎంతో సహనంతో పనిచేస్తారు. ఈ లక్షణాలన్నీ కూడా వీళ్ళకి ఈ షష్టగ్రహ కూటమితో సంబంధం లేకుండా ఉండేటువంటి లాభాలు, మార్పులు రామకృష్ణ గారు. కానీ దీనికి షష్టగ్రహ కూటమే వీళ్ళకి ప్రధానమైనటువంటి భూమిక. నెక్స్ట్ 4 years వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతాలు, విజయాలు సాధిస్తారనుకుంటే మాత్రం ఇట్ ఈస్ అ సబ్జెక్టివ్ ఒపీనియన్. అంటే ఒక వ్యక్తి, ఒక జ్యోతిష్యుడు తన ఎన్నో రకాల జాతకాలు చూసింటాడు, తనకున్నటువంటి పరిజ్ఞానంతో, ఆలోచనతోని, తనకున్నటువంటి ఇంట్యూషన్తో చెప్పేటువంటి ఒక అభిప్రాయం కింద మాత్రమే తీసుకోవాలి తప్ప, వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు అన్ని రంగాల్లో ఉంటారు. చివరికి మీరు గుడి దగ్గర మెట్ల దగ్గర అడుక్కునే వాళ్ళ మీరు లిస్ట్ తీస్తే కూడా వృషభ రాశి వాళ్ళు ఉంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి, ఏళ్ల నుంచి ఏ ప్రయోజనం లేని వాళ్ళు ఉంటారు, కుటుంబం మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రుల ఆస్తులు అమ్ముకొని బతికే వాళ్ళు ఉంటారు. అందరికీ అది అప్లై కాదు. వృషభ రాశి వాళ్ళు ముఖ్యంగా షష్టగ్రహ కూటమిలో మనం స్ట్రాంగ్ గా తీసుకోవాల్సింది ఏంటంటే, వీళ్లలో ఒక వైఫల్యానికి కారణం ఉండే ఒక బలమైన విషయం వాళ్ళ వ్యక్తిత్వంలో నేను చెప్పాలి మీకు. అదేంటంటే, వీళ్ళు వ్యక్తులని ఎంత మనం ప్రేమిస్తామో వీళ్ళకి వస్తువుల్ని కూడా ప్రేమించేటువంటి లక్షణం వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఉంటుంది. అంటే 3 సంవత్సరాల పిల్లవాడిని మీరు తీసుకున్నా కానీ ఈ భౌతిక పరమైనటువంటి సుఖ సంతోషాల మీద వీళ్ళకి విపరీతమైన వ్యామోహం ఉంటుంది. మీరు కనుక వాళ్ళకి ఒక కొత్త సైకిల్ తీసుకొచ్చి ఇచ్చారు చిన్న పిల్లవాడికి, ఆ సైకిల్ పాతగా అయిపోయింది, లేదా దాన్ని మనం రిపేర్ చేసుకోవాలి, మాడిఫై చేసుకోవాలి అనే ఆలోచన కన్నా ఎప్పుడు కొత్త సైకిల్ వస్తుందని ఆలోచిస్తారు. మీరు ఒక వస్తువు ఆడుకోవడానికి ఇచ్చారు, ఆ వస్తువు ఆడుకుంటారు, రెండో వస్తువు రాగానే పాత వస్తువుని పడేస్తారు. సో వీళ్ళలో కనిపించినటువంటి చాలా ప్రాక్టికల్ కోణం వీళ్ళకు ఉంటుంది. మిగతా 12 రాశులలో లేనటువంటి ఒక డిస్కనెక్టివిటీ అన్నది మీకు వృషభ రాశుల వాళ్ళకి అనిపిస్తుంది. భయంకరమైన అభద్రతా భావం ఉంటుంది, పోలికతో కూడినటువంటి అసూయ ఉంటుంది. ఈ పోలికతో కూడినటువంటి అసూయ, అభద్రతా భావం వెనుకున్నటువంటి కారణాలు కూడా ఏంటంటే, ప్రతి చోట వీళ్ళు ఎక్కడున్నా కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని కానీ, సంస్థల్ని కానీ, చివరికి అన్నిటి మీద ఆధిపత్యం కోరుకుంటారు, అన్ని వాళ్ళ కంట్రోల్లో ఉండాలని కోరుకుంటారు. మీకు ఈ లక్షణం ఎక్కువగా కర్కాటక రాశిలో కూడా మీకు కనిపిస్తుంది. అంటే ఎక్కువగా దే ట్రై టు మాడిఫై పీపుల్, దే ట్రై టు మేనేజ్ పీపుల్, దే జస్ట్ వాంట్ టు కమాండ్ పీపుల్. కానీ అన్ని సందర్భాల్లో మీకు అది పాసిబుల్ కాదు. సో దీనివల్ల నేను అనుభవంతో చెప్తున్నాను, చాలా మంది వృషభ రాశి వాళ్ళు 40 ఏళ్ళు దాటిన తర్వాత ఒంటరితనానికి, ఈ మూడ్ స్వింగ్స్ కి, డిప్రెషన్ కి కూడా వాళ్ళు మెడిసిన్ వాడుతున్న వాళ్ళు కూడా నేను చూశాను. కారణం ఏంటంటే, వీళ్ళు ఉన్న చోట ప్రతి చోట నిర్దాక్షిణ్యంగా ఈ యొక్క లక్షణాలను ఇంప్లిమెంట్ చేస్తారు.
ఈ లక్షణాలు ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఎదుటి వాళ్ళకి వీళ్ళు శత్రువులు అవుతారు తప్ప ఎదుటి వాళ్ళు వీళ్ళ ప్రేమను గ్రహించరు. వీళ్ళకి శుక్రుడు ఆధిపత్యం వల్ల కనిపించినటువంటి ప్రేమ, సున్నితత్వము, కేరింగ్ చాలా ఉంటుంది. వీళ్ళు ఫ్రంట్ లీడర్స్ కన్నా ఎక్కువగా బ్యాక్ ఎండ్ లీడర్స్ ఉంటారు. వీళ్ళు అంటే ఒక వ్యక్తిని వెనక నుంచి ప్రణాళికాబద్ధంగా ఒక ప్లానింగ్ ఇచ్చి వాళ్ళని గైడ్ చేసి వాళ్ళని ప్రాపర్గా నర్చర్ చేసి ముందుకు నడిపించడంలో ఒక గొప్ప గురువు యొక్క పాత్రను వీళ్ళు పోషించి సక్సెస్ కూడా అవుతారు. కాకపోతే ఈ అభద్రతా భావము నాది అనుకుంటారు. వీళ్ళ శిష్యుల్ని కానీ, వీళ్ళ స్నేహితుల్ని కానీ, వీళ్ళ కుటుంబ భాగస్వాముల్ని కానీ, ఎవరినైనా కానీ వీళ్ళు నాది అనేటువంటి ఒక పేటెంట్ రైట్స్ తీసుకున్నటువంటి ఒక పొసెసివ్నెస్ వీళ్ళకి అనిపిస్తుంది. అది అవతల వాళ్ళు మ్యాచ్ కాలేదు, అవతల వాళ్ళు వీళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు, వీళ్ళకి అంత అటెన్షన్ పే చేయట్లేదు అంటే వీళ్ళు తొందరగా అపార్థం చేసుకొని వాళ్ళ మీద కక్ష సాధింపు లేకపోతే వాళ్ళ మీద ద్వేషం పెంచుకున్న లక్షణాలు కూడా వీళ్ళకి అనిపిస్తాయి. ఇవన్నీ కూడా వివిధ రంగాల్లో ఉన్నటువంటి వృషభ రాశిలో జన్మించిన వాళ్ళందరికీ అప్లై అవుతాయి. వీటిని మీరు తెలుసుకొని వీటికి అనుగుణంగా మీరు కనుక మిమ్మల్ని మీరు మాడిఫై చేసుకొని అనవసరమైనటువంటి విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వడం, వ్యక్తుల్ని ప్రేమించడము, వస్తువుల్ని వాడుకోవడం అనే ఒక థియరీ ఉంటుంది. మనం వస్తువుల్ని వాడుకుంటాం, వ్యక్తుల్ని ప్రేమిస్తాం. ఈ విషయాన్ని వీళ్ళు గ్రహించాలి. వీళ్ళు వస్తువుల్ని ప్రేమించి మనుషుల్ని ప్రేమించి దేన్ని వదులుకోలేనటువంటి స్థితి ఉందంటే వీళ్ళలో ఎక్కడో ఒక అభద్రతా భావం ఉంది. వీళ్ళు ఎక్కడో ఒక లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు. ఒకళ్ళ అటెన్షన్ లేదు, లేదా ఒకళ్ళ సపోర్ట్ లేకపోతే వీళ్ళు స్ట్రాంగ్ గా ఉండలేరు అన్నటువంటి భావోద్వేగాలు ఉండడం వల్లే చాలా సందర్భాల్లో వీళ్ళకి భాగస్వాములతో వైరం రావడం, అనవసరమైన చిన్న చిన్న విషయాల వల్ల కూడా వీళ్ళు కుటుంబం కూడా విచ్ఛిన్నమైనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా వీళ్ళకి కుటుంబ స్థానాధిపతి, పంచమాధిపతి కూడా వీళ్ళకి షష్టగ్రహ కుటుంబంలో ఉంటాడు, తృతీయాధిపతి ఉంటాడు, ఈ జాతకంలో దశమాధిపతి కూడా ఉంటాడు అక్కడ వీళ్ళకి. కాబట్టి ఇవన్నీ పోర్ట్ఫోలియోస్ ని ఇన్ని రకాల భావాల్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇలా అనాలిసిస్ చేశాను. కాబట్టి వీళ్ళు ఇవన్నీ కూడా అనివార్యము, తప్పదు, ఇది మనం చెయ్యలేము, మనం సాధించుకోలేము అటువంటి స్థితే కాదు ఇది. ఇదంతా కూడా మీరు మానసికంగా మీరు కనుక ఆలోచిస్తారు, వ్యక్తిగత పరంగా ఆలోచిస్తే మాత్రం మీరు చిన్న చిన్న మోడిఫికేషన్స్ వల్ల ఈ షష్టగ్రహ కూటం వల్ల మీరు అనుకుంటున్నారు మన జీవితంలో అన్ని అద్భుతాలు జరుగుతాయని చెప్పారు మా సిద్ధాంతి గారు అనుకుంటే, ఈ అద్భుతాల వెనక ఉన్నటువంటి ఈ మానసిక పరిస్థితులు ఉన్నాయి చూడండి, ఇవి ఎప్పటికీ మనకి నీడలాగా మనతో ఉంటాయి. మనకి దశలు మారుతాయి, అంతర్దశలు మారుతాయి రామకృష్ణ గారు, కానీ విదశలు, అంతర్దశలు, భుక్తి అంతరాలు మన నీడలా ఉన్న వ్యక్తిత్వాన్ని మాత్రం మర్చిపోదు. ఈ వ్యక్తిత్వం అన్నది మోస్ట్ పవర్ఫుల్. ఇదే ద్వాదశ భావాల్లో చెప్పారు. భావం అంటే కూడా మీకు ఇందాక కూడా చెప్పాను. భావము అంటే మనకు ఉన్నటువంటి ఒక మానసిక ముఖ చిత్రం. ఈ మానసిక ముఖ చిత్రాన్ని మనం పక్కన పెట్టి కేవలం భౌతిక ప్రపంచాన్ని శాసిస్తాం అనుకుంటే భౌతిక ప్రపంచంలో ఎదుర్కోవాల్సిన సమస్యల్ని కూడా మనమే తీసుకొచ్చి కొనిపెట్టుకొని వాటిని పరిష్కరించుకునే ప్రయత్నంలో చాలా సందర్భాల్లో మనం ఫెయిల్ అవుతాం. ఆ ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ జరగాలి అంటే ఫస్ట్ మీకు ఇన్నర్ మేనేజ్మెంట్ జరగాలి. మీకు లోపల అంతర్గతంగా జరుగుతున్న మార్పుల్ని మీరు గ్రహించి మీరు కనుక అంతర్ముఖులైతే మాత్రం ఎన్ని సమస్యలు వచ్చినా మీకున్న మేధస్సు, తెలివితేటల వల్ల, ముందు చూపు వల్ల వాటిని ముందుగానే మీరు ప్రివెంట్ చేసి ఓవర్కమ్ కావచ్చు. వారి గురించి షష్టగ్రహ కూటమి వల్ల వారికి ఎలాంటి పరిస్థితులు సంభవిస్తాయి, వారు ఎలా వాటి నుంచి బయటపడాలి, వారికి ఎంత మేలు జరుగుతుందనే విషయం చక్కగా వివరించారు. ధన్యవాదాలండి.